అందరికీ శుభోదయం పిల్లలు. ఇంతకుముందు తరగతిలో మనం నీతి పరిమళాలు అనేటటువంటి పాఠం చెప్పుకున్నాము. ఆ పాఠంలో పాఠ్యాంశ ఉద్దేశము, కవుల పరిచయాలు, అలాగే శతక ప్రక్రియ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్దాం. ఈ పాఠంలో ఉన్నటువంటి పద్యాలు కంఠస్థ పద్యాలు అంటే మీకు పద్యము, భావము ఇవి రెండు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి రావాలి, చేతికి నోటికి రావాలి. అంటే చూడకుండా చెప్పడానికి రావాలి, అదేవిధంగా తప్పులు లేకుండా రాయటానికి కూడా రావాలి. ఆ విధంగా నేర్చుకోండి. దానిలో మొదటి పద్యం. ఈ పద్యానికి ముందు ఒక స్టార్ మార్క్ ఉంది, అలాగే చ అనేటటువంటి అక్షరం కూడా ఉంది. స్టార్ మార్క్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది కంఠస్థ పద్యం, అంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి పద్యంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా చ అనే అక్షరానికి అర్థం ఏంటంటే ఇది చంపకమాల అనే వృత్తానికి చెందింది. మీకు ఛందస్సులో చంపకమాల, ఉత్పలమాల, మత్తేబం, శార్దూలం ఇలా రకరకాల పద్యాలు వస్తూ ఉంటాయి. ఆ పద్యాల యొక్క లక్షణాలు మీరు ఈ 8th క్లాస్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక పద్యం చూసుకున్నట్లయితే, తనకు ఫలంబు లేదని యదందలపోయడు, కీర్తిగోరునా ఘన గుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన, మేలను కొనిపూను, శేషుడు సహస్రముఖంబుల గాలిగ్రోలి, తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. ఇది మొదటి పద్యం. తనకు ఫలంబులేదని యదందలపోయడు, కీర్తిగోరు నా ఘనగుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన, మేలను కొనిపూను, శేషుడు సహస్రముఖంబుల గాలిగ్రోలి, తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. ఈ పద్యం మారద వెంకయ్య గారు రాసినటువంటి భాస్కర శతకంలోనిది. మారద వెంకయ్య గారు 17వ శతాబ్దికి చెందినటువంటి కవి. ఈ పద్యంలో చెప్తున్న విషయం ఏంటంటే, భాస్కరుడు అంటే సూర్య భగవానుడు. ఓ సూర్య భగవానుడా, కొంతమంది వాళ్లకు ఎటువంటి లాభం లేకపోయినా సరే ఇతరులకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ పని చేయటానికి వెంటనే పూనుకుంటారు. వాళ్ళు నిజంగా లోకానికి ఉపకారం చేసేవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. ఆ పని చేయటం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే వాళ్ళు ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ఇతరులకు మంచి జరగాలి అనేటటువంటి తలంపుతో ఎవరైతే ఆ పని చేయడానికి ఇష్టపడతారో వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా, లోకోపకర్తలుగా, అంటే లోకానికి ఉపకారం చేసేటటువంటి వాళ్ళకి చెప్పబడుతూ ఉంటారు. అదే విషయాన్ని ఈ పద్యాన్ని చెప్పడం జరుగుతుంది. తనకు ఫలంబు లేదని యదందలపోయడు, కీర్తిగోరు ఆ ఘనగుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన, మేలనుకొని పోను. ఇంతవరకు చూసుకున్నట్లయితే తనకు ఎలాంటి ఫలితం రావట్లేదే అని ఏమాత్రం కూడా అనుకోడు. కీర్తిగోరు ఆ ఘనగుణశాలి, మంచి జరుగుతుంది కదా, నా ద్వారా ఇతరులకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ పని నేనే చేస్తాను అని ముందుకు వస్తాడు. ఘనగుణశాలి, మంచి గొప్పవైనటువంటి లక్షణాలు, మంచి గుణాలు కలిగినటువంటి వాడుగా మనం అతన్ని చెప్పుకోవచ్చు. లోకహిత కార్యము మిక్కిలి భారమైన, అంటే లోకానికి మంచి జరుగుతుంది, ఈ పని చేయటం వల్ల లోకానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ పని మిక్కిలి భారం, ఎంత కష్టమైనా సరే మేలని కొనిపోను. అది మంచే కదా, లోకానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ మంచిది మనమే చేద్దాం.
అది కొంచెం భారంగా ఉండి ఉండొచ్చు కాక, నా ద్వారా ఇతరులు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ పని నేనే చేద్దామని చెప్పి ముందుకు వస్తాడన్నమాట. దీనికి ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు కవి అయినటువంటి మారద వెంకయ్య గారు. ఏంటి అంటే, ముఖ్యంగా మనం ఈ భాస్కర శతకం చెప్పుకునేటప్పుడు ఏంటంటే దీనిలో దృష్టాంత అలంకారం అని ఒకటి ఉంటుంది. ఈ భాస్కర శతకం మొత్తంలో కూడా దృష్టాంత అలంకారం మనకు కనబడుతుంటుంది. అంటే ఏంటంటే ఒక విషయం చెప్తాడు, దానికి ఎగ్జాంపుల్గా మరొక దాన్ని ఆధారంగా చూపిస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి అదే ఇక్కడ చూపిస్తుంది. ఏంటంటే, శేషుడు సహస్రముఖంబుల గాలిగ్రోలి తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. శేషుడు అంటే ఆదిశేషు అన్నమాట. చూడండి, ఎవరి ఆదిశేషు అంటే విష్ణుమూర్తి పవలించి ఉండేటటువంటి పాన్పు ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు చేసే పనేంటి? శేషుడు అంటే ఆదిశేషు సహస్రముఖంబుల, సహస్రం అంటే 1000 ముఖాలు ఉంటాయంట, 1000 పడగల నాగుపాములా ఉంటాడు. అటువంటి సహస్రముఖంబుల గాలిగ్రోలి, గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. మహాభరమైన అంటే ఎంతో గొప్పదైనటువంటి, ఎంతో బరువైనటువంటి ధరిత్రి అంటే ఈ భూమిని మోయటం లేదా, తన యొక్క పడగల మీద ఈ భూమండలం మొత్తాన్ని కూడా ఆ శేషుడు మోస్తున్నాడు కదా. అనిశము అంటే ఎల్లప్పుడూ. శేషుడు సహస్రముఖంబుల గాలిగ్రోలి, తన యొక్క 1000 పడగలతో గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తాను ఎల్లప్పుడూ కూడా ఈ ఎంతో భారమైనటువంటి ఈ ధరిత్రి మొత్తాన్ని కూడా మోస్తున్నాడు కదా. మరి అలా మోయటం ద్వారా శేషుడికి కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి అని ఆలోచించాడా? లేదు. ఈ భూమండలం సురక్షితంగా ఉండడం కోసమని తన యొక్క పడగల మీద దాన్ని మోస్తూ ఎల్లవెల్లా కాపాడుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఈ మంచివాడైనటువంటి వాడు లోకానికి మంచి జరిగేటటువంటి పని చేయటం కోసం ఆ శేషుడులాగా, ఆ ఆదిశేషు అవతారంలాగా లోకానికి ఎల్లవెల్ల మంచి చేయాలనే చూస్తూ ఉంటాడు అనే విషయాన్ని మారద వెంకయ్య గారు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇది పిల్లలు పద్యం. ఈ పద్యం యొక్క భావంగా చూసుకున్నట్టు ఒకసారి, భాస్కర, కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభాన్ని ఆశించడు. లోకానికి మేలు జరిగే కార్యం ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటాడు. ఆదిశేషుడు గాలిని మాత్రమే మేస్తూ తన 1000 పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా. ఇది ఈ పద్యం యొక్క భావం. ఒకసారి పద్యం చూడండి, మీరు కూడా నాతో పాటు చెప్పడం కోసం ప్రయత్నం చేయండి. తనకు ఫలంబులేదని యదందలపోయడు, కీర్తిగోరునా ఘనగుణశాలి, లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కొనిపోను. శేషుడు సహస్రముఖంబుల గాలిగ్రోలి తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర. ఇది పద్యం. ఈ పద్యము మరియు భావము ఇవి రెండు కూడా ప్రతి ఒక్కళ్ళకి నోటికి చేతికి రావాలి. చూడకుండా చెప్పడానికి రావాలి, అలాగే చూడకుండా తప్పులు లేకుండా రాయడానికి కూడా రావాలి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి ఉండండి. ఇక తర్వాత రెండవ పద్యం, ఇది కూడా కంఠస్థ పద్యమే. ఇది కూడా చంపకమాల అనే వృత్తానికి చెందినది. ఈ పద్యం రాసింది కూడా మారద వెంకయ్య గారే. భాస్కర శతకంలో పద్యమే. మారద వెంకయ్య గారి కాలం 17వ శతాబ్ది. బాగా గుర్తుపెట్టుకోండి. పద్యం చూడండి ఒకసారి. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం, బదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా, అందు నింపదవెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. ఇది పద్యం. మరలా ఒకసారి చూడండి. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా,
నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదునుగ మంచి కూర నలపాకము చేసిననైనా నందు నింపొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర. ఇది పద్యం. ఈ పద్యంలో చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది బాగా చదువుకుంటారు, చదువున్నంత మాత్రాన సంస్కారం కూడా ఉంటుంది అని అనుకోవటం పొరపాటు. బాగా చదువుకున్నటువంటి వాడు అన్నింట్లో బాగా ఉండకపోవచ్చు, ఒక చదువులో మాత్రమే వాడు గ్రేట్ అనిపించుకుంటాడేమో కానీ ఇంకా కొన్ని విషయాల్లో ఆయన పర్ఫెక్ట్ కాకపోవచ్చు. చదువుకోనటువంటి వాడు, అసలు విద్యాజ్ఞానం లేనటువంటి వాడు మూర్ఖుడు అని మనం చెప్పలేము. ఎందుకంటే వాడికి చదువు మాత్రమే ఉండకపోవచ్చు కానీ మిగిలినటువంటి విషయాల్లో వాడు చాలా గొప్పవాడే ఉండవచ్చు. కాబట్టి చదువు మాత్రమే ఉంటే సరిపోదు, ఆ చదువుకి తగినటువంటి సంస్కారం కూడా ఉండాలి. అప్పుడే వాడు సంస్కారవంతమైనటువంటి వాడుగా చెప్పబడుతూ ఉంటాడు. ఆ చదువు యొక్క పరమార్థాన్ని గ్రహించాలి. ఆ చదువుకున్నటువంటి వాడు తద్వారా ఎవరితో ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనేటటువంటి జ్ఞానాన్ని కూడా పొంది ఉండాలి అని చెప్తూ దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు మారద వెంకయ్య గారు. చూద్దాం. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు. ఇంతవరకు చూద్దాం. చదువది ఎంత కలిగిన అంటే బాగా చదువుకున్నంత మాత్రాన ఎంతో చదువు ఉంది, ఎన్నో డిగ్రీలు సంపాదించావు, కానీ రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువులో ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు గ్రహించలేక ఎదుటి వాళ్ళని మెప్పించే విధంగా నువ్వు మాట్లాడలేనప్పుడు, రసజ్ఞత అంటే ఆ యొక్క చదువులో ఉన్నటువంటి ఆ సంస్కారవంతమైన గుణాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే ఆ చదువు నిరర్ధకంబు. అంటే నువ్వు చదివిన చదువు, సంపాదించిన డిగ్రీలు దేనికి కూడా పనికిరావు. మరి అటువంటి అప్పుడు నిన్ను ఎవరైనా గౌరవిస్తారా, మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. అదే విషయం చెప్తాను. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్. ఎక్కడా కూడా గుణ సంయుతులు అంటే మంచి వాళ్ళు అయినటువంటి వాళ్ళు, సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు, సదాచారులు, మంచి ఆచార సంప్రదాయాలు పాటించేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నువ్వు బాగా చదువుకున్న వాడివిలే అని చెప్పేసి నిన్ను మెచ్చుకోరు. ఎందుకంటే నీకు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియలేదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియలేదు. కనీసం ఎదుటి మనిషికి మంచి చేద్దామన్నటువంటి ఆలోచన కూడా నీ మనసులో రానప్పుడు దేనికోసం నీ చదువు? ఎందుకోసం నీ డిగ్రీలు సంపాదించుకుంది? కేవలం ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించడం కోసమేనా చదువు అనేది? కాదు కదా. మన చదువు మన యొక్క సంస్కారాన్ని తెలియజేయాలి. అది మన చేతల్లోనూ తెలియజేయాలి, మన మాటల్లోనూ తెలియజేయాలి. కాబట్టి నోరు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడేస్తే అది మన యొక్క గౌరవాన్నే చెడగొడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇది చదువుకున్న వాడికి చదువుకోని వాడికి ఇద్దరికీ వర్తిస్తుంది అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాడంటే, బదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా, బదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపదవెడు ఉప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్య భాస్కర. ఓ భాస్కర, వంట చేసేటటువంటి విషయంలో నలుడు, భీముడు వీళ్ళ పేర్లు బాగా చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు మంచి వంటలో నేర్పరులు, మంచి టాలెంటెడ్ పర్సన్స్. మరి అటువంటి నలపాకం, నలుడు అనేటటువంటి వాడు మంచిగా కూర చేశాడు, ఒక మంచి కూర తయారు చేశాడు, వండాడు. అయితే అంతా చేశాడు కానీ దానిలో ఉప్పు వేయడం మర్చిపోయాడు అనుకోండి. మన ఇంట్లోనే మన అమ్మో లేకుండా ఇంకా మనమో లేకుండా ఏదో సందర్భంలో కూర తయారు చేస్తాం, కూర వండుతున్నాము, మొత్తం అన్ని రకాలుగా కూర మొత్తం తయారు చేసేసాము, కానీ పొరపాటును ఏదో విధంగా ఉప్పు మాత్రం వేయటం మర్చిపోయాము. అలా ఉప్పు లేనటువంటి కూర ఏమన్నా రుచిగా ఉంటుందా? రుచికరంగా ఉంటుందా? మసాలా వేసావు, కారం అన్నీ, దానికి కావాల్సిన అన్ని హంగామాలు చేసేసాం, కానీ ఉప్పు మాత్రం వేయలేదు. ఆ కూర ఎలా ఉంటుంది? ఇష్టంగా తినగలుగుతామా?
తినలేం కదా. అలాగే చదువుకి రసజ్ఞత కూడా. బదునుగా మంచి కూర, చాలా చక్కగా మంచి కూర నలపాకము చేసిననైనా, అలా గొప్ప పాకశాస్త్ర నైపుణ్యం కలిగినటువంటి వాడు, నలుడు అయినటువంటి వాడు వచ్చి ఆ కూర వండినా సరే అందు ఇంపొదవెడు ఉప్పు లేక, అందులో సరిపడా ఉప్పు కనుక లేకపోయినట్లయితే రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా, అది కానీ రుచికరంగా ఉంటుందా? ఉండదు అనే విషయాన్ని మనకు ఈ పద్యంలో చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి చదువు ఉంటే సరిపోదు, చదువుతో పాటు సంస్కారము ఉండాలి. కూర వండితే సరిపోదు, ఆ కూరకు రుచిని కల్పించేటటువంటి ఉప్పు కూడా ఉండాలి. ఇది పద్యము. ఆ పద్యం యొక్క భావం చూడండి ఒకసారి. భాస్కర, ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతను గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. దాన్ని గుణవంతులు మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా. ఇది ఈ పద్యం యొక్క భావము. ఒకసారి పద్యం చూడండి, మీరు కూడా నాతో పాటు చెప్పండి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం, బదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా, అందు నింపొదవెడు నుప్పు లేక, రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కర. ఇది పద్యము. ఆ పద్యానికి సరిపడేటటువంటి పిక్చర్ చూడండి. పక్కన కూరగాయలు ఒకవైపున, అంటే కూర కావాల్సినవి, ఓ పక్కన ఉప్పు. ఆ ఉప్పు చేరితేనే కానీ ఈ కూర రుచికరంగా ఉండదు. అలాగే పుస్తకంలో ఉన్నటువంటి చదువు మాత్రమే చదివితే సరిపోదు, ఆ చదువుకి తగినటువంటి సంస్కారం కూడా ఉండాలి. ఇది ఈ రెండో పద్యము. తర్వాత మూడో పద్యం చూసుకుందాం. ఈ రెండు పద్యాలు అలాగే పద్య భావాలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రావాలి, బాగా నేర్చుకోండి. ఇక మూడో పద్యం చూడండి. ఇది కూడా కంఠస్థ పద్యమే. ఊ అనుంది. ఊ అనే అక్షరానికి అర్థం ఏంటంటే ఉత్పలమాల పద్యం. ఉత్పలమాల. ఈ పద్యం రాసింది సంస్కృతంలో భర్తృహరి 7వ శతాబ్ది కవి అయిన సుభాషిత త్రిశతి అనేటటువంటి రచన చేశారు. అది సంస్కృతంలో. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించినటువంటి వాడు ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. సుభాషిత రత్నావళి అనే గ్రంథం రాశారన్నమాట. అందులోంచి తీసుకున్న పద్యమే ఈ పద్యం. చూడండి, ఉత్పలమాల పద్యం, మంచి పద్యం. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్, భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్, భూషలుగావు పూరుషుని భూషితుజేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు నన్నియున్. మంచి పద్యం. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్, భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్, భూషలుగావు పూరుషుని భూషితుజేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించు నన్నియున్. చాలా అవసరం ఈ పద్యం. సర్వకాల సర్వావస్థలు, అంటే ఇది ఈ కాలానికి మాత్రమే చెందిన పద్యం, ఈ పలానా కాలానికి సంబంధించింది కాదని చెప్పడానికి వీల్లేదన్నమాట. అంటే ఈ పద్యంలో చెప్తున్న ప్రధానమైన విషయం ఏంటంటే, మనందరం కూడా శారీరకమైనటువంటి సౌందర్యాన్ని కోరుకుంటున్నాం ఈ రోజున. అంటే పైకి చాలా ఎర్రగా ఉంటేనో తెల్లగా ఉంటేనో ఆభరణాలు ధరిస్తే మనందరం చాలా అందంగా ఉన్నాము అని అనుకుంటున్నాం ఈ రోజున. కానీ అది వాస్తవం కాదు. ఈ శరీరం అనేది నీటి మీద బుడగ లాంటిది. ఆ నీటి మీద బుడగ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియదు. అలాగే శరీరం కూడా అంతే. ఆత్మ అనేది ఈ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. ఇక ఈ శరీరానికి అలంకరించుకునేటటువంటి ఆభరణాలు,
ఎంతకాలం? శరీరం శాశ్వతమా? కాదు. కాబట్టి మనకు అందాన్ని ఇచ్చేది ఆభరణాలు కాదు, మనం రాసుకునేటటువంటి క్రీములు కాదు, పౌడర్లు కాదు, అంతకన్నా ఏమీ లేదు. రకరకాల హెయిర్ స్టైల్ చేసుకున్నంత మాత్రం మనం అందంగా కనబడతాం అనుకుంటే అది కూడా అబద్ధమే. మరి ఒక మనిషికి అందాన్ని ఇచ్చేది ఏది అంటే ఒక మంచి మాట. ఒక మంచి మాట. ఆ మంచి మాట ద్వారా మనకు అందము, ఆరోగ్యము, అన్ని రకాల మంచి జరుగుతుంది. అదే విషయాన్ని పద్యంలో చెప్తున్నారు. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్. మర్త్యులు అంటే మానవులు, మృతిని పొందేవాడు మర్త్యుడు అంటే చావు కలిగినటువంటి వాడు. ఈ మర్త్యులకు భూరి మయాంగద తారహారం, గొప్పవైనటువంటి బంగారపు ఆభరణాలు, హారాలు, ఉంగరాలు రకరకాల వేసుకుంటూ ఉంటాం, పెట్టుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా భూషలు కావు, అలంకారం కానే కాదు. మనిషి అనేటటువంటి వాడుకు నిజమైన అలంకారం ఇది కాదు. మెడలో చైన్ వేసుకున్నంత మాత్రాన, కిరీటం పెట్టుకున్నంత మాత్రాన, చేతి ఉంగరాలు పెట్టుకున్నంత మాత్రాన, చెవులకి దుద్దులు పెట్టుకున్నంత మాత్రాన, బ్రాస్లెట్లు కట్టుకున్నంత మాత్రాన, వడ్రాణాలు కట్టుకున్నంత మాత్రాన ఇవేమీ కూడా అలంకారం కానే కాదు. మరి భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు. కేశం అంటే జుట్టు, రకరకాల హెయిర్ స్టైల్స్. జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా పెడుతుంది అంటారు. బాగా నిండుగా జుట్టు ఉంది, బాగా రకరకాల జడలు వేసుకుంటూ ఉంటాం. తల నిండా జుట్టు ఉంది, చక్క రకరకాల క్రాఫ్ట్లు దూకుంటూ ఉంటాం, కటింగ్లు చేయించుకుంటూ ఉంటాం. దానివల్ల అందం వచ్చేస్తుందా? అది అలంకారమా అంటే కాదు. భూషిత కేశపాశ అంటే జుట్టు వల్ల వచ్చేది నిజమైన అలంకారం, అందం కాదు. ఇంకా మృదు పుష్ప, మృదువైనటువంటి పుష్పాలు ధరిస్తూ ఉంటాం. పుష్పాలు పెట్టుకున్నంత మాత్రం, పూలు పెట్టుకున్నంత మాత్రం అందంగా కనబడతామా? తాత్కాలికమైన అందం అదంతే. మరి సుగంధ జలాభిషేకములు, పన్నీరు కొడుతూ ఉంటారు, లేదా రకరకాల సెంట్లు కొట్టుకుంటూ ఉంటాము. దానివల్ల అలంకారమేనా? అది శాశ్వతమైందేనా అంటే అది కూడా కాదు. ఇవేమి కూడా భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు, ఇవి అలంకారాలు కావు. మరేది అలంకారం అంటే ఇక్కడ చెప్తున్నాడు. పురుషుని భూషితు చేయు పవిత్రవాణి. పురుషుడు అంటే అర్థం ఒక మగవాడు అర్థం మాత్రం కాదు, మనిషి అర్థం తీసుకోవాలి. ఒక మనిషిని నిజమైనటువంటి అలంకారప్రాయుడిగా తీర్చిదిద్దేది ఏది అంటే పవిత్రవాయు, ఒక మంచి మాట. అది అటువంటి మాట పురుషుని భూషితు చేయు. కాబట్టి మనిషికి ఒక అలంకారం ఏది అంటే ఒక మంచి మాట. కాబట్టి వాగ్భూషణమే సుభూషణము. వాక్ అంటే మాట. ఆ నోటి నుంచి వచ్చేటటువంటి ఆ మంచి మాటే నిజమైనటువంటి సుభూషణం, మంచి అలంకారం. అంతే తప్ప నుంచి భూషణములు నశించునన్నియున్. మనం ధరించేటటువంటి బంగారము, వజ్రాలు, రత్నాలు, ఉంగరాలు, బొంగరాలు ఇలాంటి మొత్తం కూడా నశించిపోతాయి. మన మాట మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇది పద్యము. ఒకసారి పద్యం చూడండి, మీరు కూడా నాతో పాటు చెప్పండి. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్. భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. భూషలుగావు పురుషుని భూషితుజేయు పవిత్రవాణి. వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించునన్నియున్. కాబట్టి మంచి మంచి మాటలు మాట్లాడదాం, గౌరవాన్ని ఇద్దాం, గౌరవాన్ని తీసుకుందాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం మాట్లాడే మాటే మనకి గౌరవాన్ని లేదా అగౌరవాన్ని తెస్తుంది. అగౌరవం తెప్పించే మాటలు మనకెందుకు, గౌరవాన్ని తెచ్చే మాటలు మాట్లాడేలా చేద్దాం. ఇక ఈ పద్యం భావం చూసుకున్నట్లయితే, బంగారు హారాలు ధరించడం, సెగలో పువ్వులు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడడం, పన్నీటితో స్నానం చేయటం మొదలైనవి మానవుడికి అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు నశించిపోయేవే.
ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది పిల్లలు ఈరోజు ఈ 3 పద్యాలు మీకు, ఈ 3 పద్యాలు అలాగే వాటి భావాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలి. అదే మీకు ఈరోజు హోంవర్క్ కూడా ఇస్తుంది, గహీకమంటి హోంవర్క్. పిల్లలు ఈరోజు మనం చెప్పుకున్న పాఠంలో నుండి 3 పద్యాలు భావాలు నేర్చుకోవాలి, మర్చిపోవద్దు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 3 పద్యాలు వీటి భావాలు మీరు మీ యొక్క క్లాస్ వర్క్లో కూడా రాయాలి. మీ తర్వాత ఎట్లా నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ ఇచ్చినప్పుడైనా సరే ఇవి మీరు క్లాస్ వర్క్లో రాయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి బాగా. ప్రతి ఒక్కళ్ళు అశ్రద్ధ చేయకుండా పద్యాలు భావాలు నేర్చుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇవి మీకు పరీక్షల్లో అడుగుతారు. 8 మార్కులు అడుగుతారు, 4 మార్కులు పద్యానికి, 4 మార్కులు భావానికి. కాబట్టి మార్కులు ఎవరికి ఊరికనే రావు. కష్టపడ్డవాడికి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. తర్వాతి పాఠంలో మరికొన్ని పద్యాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.